వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఇప్పటికే బెయిల్ మీదున్న జగన్ రెడ్డి తన కేసులకు సంబంధించి జైలుకు వెళ్లలేదు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఆయనతో పాటు వంశీ సతీమణి పంకజశ్రీ, తలసిల రఘురాం కూడా జైలు లోపలికి వెళ్లారు. ఇక కొడాలి నాని, పేర్ని నాని, నందిగం సురేష్ సహా పలువురు నేతలు జైలు దగ్గరికి వచ్చారు. జగన్ చాలాసేపు వంశీతోనూ ఆయన భార్యతోనూ మాట్లాడారు. వంశీపై అక్రమ కేసు పెట్టారని అభిప్రాయపడ్డారు. వంశీకి కావలసిన అన్ని రకాల సహాయాలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ తరపున కూడా కేసు వాదిస్తామని జగన్ చెప్పారు. భయపడవద్దని, ఇలాంటి పరీక్షా సమయంలోనూ ధైర్యంగా నిలబడాలని ఆయన సూచించారు. జైల్లో భయపెట్టి నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారని, ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయవద్దని వంశీని కోరారు. అరెస్టులు చేస్తే ఏమవుతుంది? మహా అయితే 3 నెలలు జైల్లో పెడతారు. దానికే భయపడతామా అని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్ని అరెస్టులు చేసినా వైసీపీ నాయకుల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని జగన్ హెచ్చరించారు. వంశీపై వ్యక్తిగత కక్షతో కూడా అరెస్ట్ చేసినట్లు కనిపిస్తోందని జగన్ అభిప్రాయపడ్డారు. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను దాచి ఉంచారని, ఎవ్వరికీ కనిపించకుండా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని వంశీ ఉన్న జైలు గదిలో జగన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన సత్యవర్ధన్ను బయటకు వదిలితే అసలు గుట్టు తెలుస్తుందన్నారు. మరిన్ని కేసులు పెట్టడం ఖాయమని తన దృష్టికి వచ్చిందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలు, నాయకులందరికీ చెబుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జైల్లో అన్ని వసతులు కల్పించారని గుర్తు చేస్తూ, కేవలం వంశీని వేధించేందుకే కనీసం మంచం, ఇంటి భోజనానికి అవకాశం కల్పించలేదని ఆయన ఆరోపించారు. ఒక సందర్భంలో జగన్ రెడ్డి కొంత ఆవేశంగా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. 4 ఏళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారానికి రావటం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత పెరిగిందని జగన్ అన్నారు. సూపర్ 6 అమలు చేయాలని కోరితే కేసులు పెట్టి వేధిస్తున్నారని కూడా జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత తమ తడాకా చూపిద్దామని, అంతవరకు సంయమనం పాటించాలని వంశీకి జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో జగన్ చెప్పారని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోపక్క జైలు బయట మీడియాతో మాట్లాడిన జగన్ లేని కేసు పెట్టి వంశీని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తోన్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.